స్తోత్రం, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి మత్తయి సువార్త 25వ అధ్యాయము 46వ వచనాన్ని మూలవాక్యంగా నేనే చదువుతున్నాను. దయచేసి బైబిల్ ఉన్న వారందరూ కూడా తెరిచి చూడండి, లేని వారు శ్రద్ధగా ఆలకించండి. వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెనుకల్లో ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థించుకుందాం. స్తోత్రం నాయన, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఇంతవరకు ఆయా కేక్ కటింగ్, క్యాండిల్ సర్వీస్, ఆయా డాన్స్ ప్రోగ్రామ్స్, పాటలు అన్నిటిలోనూ మీరు తోడుగా ఉన్నారు. సాక్ష్యం చెప్పి కృపనిచ్చారు. అందరినీ దీవించండి, ఆస్వాదించండి. మరొక మారు ముగింపులోనికి మేము వెళుతూ ఉండగా, విశ్రాంతి స్థలాలకి వెళుతుండగా చదవబడిన లేఖనము ద్వారా అందరితోనూ మాట్లాడి మీరు మాత్రమే మహిమ పొందుకోమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మంచిదండి. చదవబడినటువంటి లేఖన భాగం 2 స్టేట్మెంట్ ఇస్తూ ఉంది. ఒకటి, నీతిమంతులు నిత్య జీవమునకు పోదురట, కొందరేమో నిత్య శిక్షకును పోదురని వాక్యం సెలవిస్తూ ఉంది. నిత్య శిక్ష అనేది ఒకటి ఉన్నదట. హల్లెలూయా. కనుక ఇప్పటికి ఆల్మోస్ట్ డిసెంబర్ 1 నుంచి దగ్గరికి దరిదాపుల్లో క్రిస్మస్ వేడుకలు ముగింపులోనికి మనం వచ్చాం. అయితే ఈ రాత్రి ఒక అద్భుతమైనటువంటి మాటను దేవుడు నా హృదయంలో పెట్టాడు. అదేమనగంటే, నిత్య జీవము అనేది ఒకటి, అలాగే నిత్య శిక్ష అనేది మరొకటి ఉన్నది. ఈ నిత్య శిక్ష అనేటువంటిది ఏంటి అంటే, అది యుగయుగాలు ఉంటదంట ఆ శిక్ష. ఈ లోకంలో ఏ శిక్షలు అన్నా సరే ఏంటి, యావజ్జీవ కారాగార శిక్ష అంటారు. విన్నారా చాలా మంది? అంటే అర్థం ఏంటి? మాట్లాడండి. హల్లెలూయా. అంటే ఆ వ్యక్తి లైఫ్ లాంగ్ చచ్చే వరకు కారాగార శిక్ష వేస్తారు. తర్వాత కొన్ని ప్రభుత్వాలు, కొంతమంది నాయకుల ద్వారా వారి శిక్ష కుదించబడి వాళ్ళని 20 సంవత్సరాలకి, 10 సంవత్సరాలకి, 5 సంవత్సరాలకి అలాగా కొంతమంది ప్రభుత్వాలు రిలీజ్ చేయడం వాళ్ళ యొక్క సత్ప్రవర్తన చూసనే జరిగింది. అటువంటిది ఈ లేఖనంలో ఏమని సాక్ష్యం ఇస్తుంది అని అంటే, నిత్య శిక్ష అనేది ఒకటి ఉన్నదట. ఈ నిత్య శిక్ష అనేటువంటిది యుగయుగాలు ఉంటదట. అందుకని స్వర్గమైనా నరకమైనా సరే అవి యుగయుగాలు ఉండేవి, శాశ్వతంగా ఉండేవి. అవి అశాశ్వతం కాదు. ఈ భూమి మీద మన జీవితం శాశ్వతంగా ఉంటామా? ఎవరు శాశ్వతంగా ఈ భూమి మీద మనము ఉండము. కానీ మరణం తర్వాత ఉండేటువంటి జీవితము రెండూ కూడా, మరణం తర్వాత శాశ్వత జీవితం ఉన్నది. అది అందులో నిత్య జీవం ఒకటి ఉన్నది, నిత్య శిక్ష, నిత్య నాశనం అనేది ఒకటి ఉన్నది. ఈ రెండిటిలో మనం దేన్ని కోరుకోవాలి చెప్పండి? ఈ రెండిట్లో దేన్ని మనం ఆశిస్తే బాగుంటుందో చెప్పండి? దేన్ని కోరుకోవాలి ఈ రెండిట్లో? నిత్య శిక్షణ, నిత్య జీవమున? నిత్య జీవంలోనేమో ఈ భూలోకంలో నువ్వు ఎప్పుడూ పొందుకోలేని సమాధానం, శాంతి, నెమ్మది, ఆనందము, ప్రశాంతత అనేది నిత్య జీవంలో ఉంటది. నిత్య శిక్ష అనేది ఏంటంటే, ఈ భూలోకంలో నువ్వు ఎప్పుడూ పడలేనటువంటి భయంకరమైన సమస్య. మనం అనుకోవచ్చు, ఇప్పుడు నేను చెప్పాను ఇంతవరకు నా సాక్ష్యం, ఈ 30 సంవత్సరాలు ఎంతో భయంకరమైన నరక పొందానని. కానీ నరకానికి వెళ్ళిన తర్వాత ఈ భూలోకంలో మానవులందరూ పడే శిక్ష కంటే నరకంలో ఒక వ్యక్తి పొందేటువంటి శిక్ష బహు గొప్పది, భయంకరమైనది. హల్లెలూయా. అందుకని నిత్య శిక్షకు కొందరు వెళ్ళిపోతూ ఉన్నారట. ఈరోజు యేసుక్రీస్తు వారు ఎందుకు పుట్టాడో, యేసుక్రీస్తు వారి పుట్టిన దినమును ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నారో లోకానికి ఇంకా సరిగ్గా అర్థం కాలేదు. అందుకని నేను ఒక జస్టిఫై, వారి క్రైస్తవులు కానీ, హైందవులు కానీ, జైన్లు కానీ, నాస్తికులు కానీ, సిక్కులు కానీ, ముస్లిమ్స్ వాళ్ళు కానీ, ఎనీ రిలీజన్, ఎనీబడి, ఎవరైనా సరే కానీ ఒక జస్టిఫై, ఒక న్యాయమైనటువంటి సంగతిని చూపించడానికి దేవుడి జీవితాన్ని నాకు అనుగ్రహించాడు. హల్లెలూయా. కనుక నిత్య శిక్ష అనేటువంటిది శాశ్వత కాలం ఉంటదంట. ఎవరు వెళ్తారు అందులోకి? నిత్య శిక్షలోకి ఎవరు వెళ్తారండి? ఎవరు వెళ్తారు? చూడండి, బైబిల్ గ్రంథంలో ఇలా రాయబడింది. నేను త్వరగానే ముగిస్తాను, ఇంకా ఇబ్బంది పెట్టను. జీహింస నేరం అన్నట్లుగా సాక్ష్యం ఎంతసేపు చెప్పి బాధ పెట్టేశాను. ఇప్పుడు వాక్యం చెప్పి మిమ్మల్ని ఉతికి ఆరేయడం లేదు కనుక వదిలేసేయాలనుకుంటున్నాను. హల్లెలూయా. లూకాసు వార్త 16వ అధ్యాయము, లూకాసు వార్త 16వ అధ్యాయము 22 లాస్ట్ లైన్ నుంచి చదువుదాం. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు
పాతాళంలో బాధపడుచు కనులెత్తి చూచి తండ్రివైన అబ్రహామా నా యందు కనికరపడి లాజరును పంపుము, నేను అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని. ఈ అగ్ని జ్వాలల్లో వేతన పడుచున్నానని. భూమి మీద అతడు ఎవరట? ధనవంతుడట. రాజవస్త్రాలు అతడు గూర్చి బైబిల్ ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ చెప్పిన 19వ వచనం. ధనవంతుడు ఒకడు ఉండెను. చూడండి, అతడు బట్టలు అంటే ఎలా ఉన్నాయట? ఓదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములు ధరించుకుని ప్రతి దినము బహుగా సుఖపడుచున్నవాడు. చూడండి, చాలండి. భూమి మీద తన జీవితం ఏంటి? ప్రతి దినము కూడా బహుగా. ఏంటి, ఈ రోజు ఎవరైనా సరే భూమి మీద ప్రతి దినము ఎవరు సుఖపడరు. టెన్షన్ టెన్షన్ టెన్షన్. హల్లెలూయా. కానీ ఆ ధనవంతుడు ఎంత గొప్ప జీవితం ఉందో. సరే, ముగింపులో ఎలా ఉన్నాడంటే ఇప్పుడు 22 చెప్పినట్లు ఆ ధనవంతుడు కూడా చనిపోయి పాత పెట్టబడినట. అతడు పాతాళలోకంలో ఏం చేస్తున్నాడట? వేతన పడుచున్నాడు. ధనం ఉంది కదా, తనకి మంచి మంచి వస్త్రాలు ఉన్నాయి. ఎందుకు వేతన పడ్డం? అదే చెప్తున్నాను, భూలోకం కాదది. చాలా మంది ఇక్కడికి వచ్చేసరికి అదే అంటున్నాను. ఒక బస్సు వెళ్తుంది ఒక ఊరు. అన్ని బస్సులు ఒకటి కాదు కదా. ఏ ఊరు మన బస్సో ఆ ఊరిని మనం ఎక్కాలి. ఆ బస్సు ఎక్కాలి. ఏ బస్సు అయినా ఎక్కేస్తాం మనం. తాళ గుడ్డివర్గం దగ్గరికి వెళ్ళి అటువైపు నిలబడితే బస్సు రాగానే ఎక్కేస్తాం మనం? ఎక్కం. మన ఊరు బస్సు అయితే ఎక్కుతాం. అలాగనే అందరు మరణం తర్వాత ఎవరైనా సరే దేవుడి దగ్గరికి వెళ్ళాలనే కోరుకుంటున్నారు. అది వెళ్ళే బస్సు ఎక్కాలి కదా. ఏ బస్సు ఎక్కి వెళ్తాం దేవుడి దగ్గరికి? ఆ బస్సు ఎక్కాలి. నేను చెప్తున్నాను, 3 ప్రముఖ అంటే మతాలుగా చెప్తున్న రిలీజియన్స్ ఇక్కడ హిందూ, ముస్లిం, క్రిస్టియన్. ఈ 3 మత గ్రంథాలలోనూ కూడా బైబిల్లో అగ్నిగుండం అని బైబిల్ చెప్పింది. అష్టాదశ పురాణాలు 18 పురాణాలు అందులో లాస్ట్ పురాణం గరుడు పురాణం. అందులో యమలోకం ఉన్నదని వ్రాయబడి ఉంది. ఖురాన్ షరీఫ్ నా దగ్గర అది కూడా ఉన్నది. దోజక్ అనేటువంటి ఒక శిక్షాస్థలం అనగా నరకం ఉందని ఖురాన్ లోను కూడా వ్రాయబడింది. అంటే 3 ప్రముఖ ప్రపంచంలోనే 3 ప్రముఖ మతాలలో మత గ్రంథాలలో నరకం కోసం వ్రాయబడి ఉందంటే మరి జనులు దీని మీద కొంచెం దృష్టి పెట్టాలా లేదా? సింపుల్ గా తీసుకోవాలా అంటే దృష్టి పెట్టట్లేదు. ఏదో అనుకుంటున్నారు కాదు కదా. అంటే ఒక బైబుల్లోనే ఉందనుకో, పోనీ నమ్మొద్దు. పురాణంలో ఉంది, ఖురాన్లో ఉంది. అంటే ఇన్ని స్థలాలలో చెప్పబడిందంటే దాని గురించి మనం ఆలోచన చేయాలి. ఎవరొకరు లేసుకొని ఏదో చెయ్యండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. భలే ఉన్నారు మీరు. ఎవరొకరు రండి ఇక్కడికి, పాట పాడుకొని ముందుకెళ్దాం. కాంగో కొట్టే ప్లేస్ ఎవరొకరు రండి. అబ్బబ్బబ్బా, స్తోత్రం. హల్లెలూయా. నీ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చిన సత్రమయ్యా. నీ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చిన సత్రమయ్యా. ఆ సత్రములో యేసయ్యా నీకు స్థలమే దొరకలేదయ్యా. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా, నీ జననమెంత దయనీయమో. తలుచుకుంటే నా గుడ్డి తడబడి కరిగి కరిగి నీరగుచున్నది. ఎంత దీనాతి దీనమో. చదువు కొడతాం. నిండు చూడాలు మరియమ్మ తల్లి నడవలేక సుడివడి పోయనయ్యా. నిండు చూడాలు మరియమ్మ తల్లి నడవలేక సుడివడి పోయనయ్యా. దిక్కు తోచకావు యేసయ్యా, పశుల పాటలో ప్రసరించనయ్యా. దిక్కు తోచకావు యేసయ్యా,
పశుల పాకలో ప్రసరించినయ ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా. చల్లగాలిలో చాటు లేక నలుమూలలా చలి పుట్టెనయ్యా. చల్లగాలిలో చాటు లేక నలుమూలలా చలి పుట్టెనయ్యా. పసి కందువై ఓ యేసయ్యా తల్లి వడిలో ఒదిగినావయ్యా. పసి కందువై ఓ యేసయ్యా తల్లి వడిలో ఒదిగినావయ్యా. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా నీ జననమెంత దయనీయమో తలుచుకుంటున్నామ. కరిగి కరిగి నీరగుచున్నది ఎంత దీనాతి దీనమో యేసయ్యా. హల్లెలూయా. మరియమ్మ యేసయ్యను లోకానికి అంత భయంకరమైనటువంటి పరిస్థితిని అనుభవించి మనకు అనుగ్రహించి ఉంది. మనం వినడానికి కష్టంగా, మనకి నిజమే నీకు నాకు కష్టం అనిపిస్తుంది. కానీ ఆమె ఆ చల్లగాలిలో యేసయ్యను చాటు లేదట ఏమీ కూడా. ఎంత భయంకరంగా అండి. ఎవరన్నా ప్రశ్నిస్తే ఏ చాటు ఏమి ఉండదు ఎవరికైనా. కానీ మరియమ్మ ప్రశ్నించేటప్పుడు ఏ చాటు లేదట. అంత భయంకరమైన పరిస్థితి చల్లగాలిలో, ఆ చలిగాలిలో ఆమె పొంది యేసయ్యని లోకానికి అందించింది. ఓకే, ముగింపులో మనం ఉన్నాం కనుక ఈ ధనవంతుని గూర్చి బైబిల్ చెప్తుంది, భూమి మీద అతడు ఊదా రంగు బట్టలు, సన్నపు నార వస్త్రములు, చాలా సంతోషంగా జీవించాడట. కానీ అతడు మీరు నన్ను చూడండి, అతడు మరణం తర్వాత పాతాళలోకలు ఏమవుతాడట, వేతన పడుతూ ఉన్నాడట. అందుకే చెప్తున్నాను, ఆ వేతన పడే స్థలం ఎలాంటిదంట, నిత్య శిక్ష అంటది. హల్లెలూయా. ఈ రోజు మనకు ఒక సమస్య వచ్చిందనుకో, సపోజ్ అది జీవితకాలం అంతా ఉండదు, ఏదో రోజు వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఒక రోగం నాకు ప్రారంభమైంది, 30 సంవత్సరాలు ఏడిపించింది నన్ను. వదిలిందా లేదా అంటే 30 సంవత్సరాల తర్వాత నేను రిలీవ్ అయ్యాను దాని నుండి. కానీ నరకానికి వెళ్ళిన తర్వాత యుగయుగాలు అక్కడి నుండి విడుదల కలగనంత భయంకరం అంట. అది కోరుకోకూడదు భూమి మీద ఏ మానవుడైనా సరే. దానికి ఏ కులం, ఏ మతం, ఏది పనికిరాదు. దానికి ఈ నిత్య శిక్ష అనేటువంటిది ఒకటి ఉంది. అది భయంకరమైన వేతనకరమైనటువంటి స్థలం అంట. దాని గురించి బైబిల్ చెప్పింది. చూడండి, ఇలా వ్రాయబడింది. మత్తయి సువార్తలోనికి మనం వచ్చినట్లయితే అండి, మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయము 42వ వచనం. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయ్యను ఉండును. చాలండి. ఆ శిక్షా స్థలము ఎలాంటిదంటదా, వేతనకరమైన స్థితి ఉంటుంది. నీటి బొట్టు దొరకని స్థలం అది. అంతే కదా. అక్కడ ఎలా ఉంటుందట, ఏడ్పును ఎప్పటి వరకు అంటే యుగయుగాల వరకు మాట. ఏడ్పును పండ్లు కొరుకుతుంటదంట ఆ నిత్య శిక్షా స్థలంలో. అంత భయంకరమైనటువంటి స్థలం. అంతేకాదు, ఆ స్థలాన్ని గురించి బైబిల్ చెప్పింది ఇంకేమని అంటే, చూడండి, యూదా పత్రికలోనికి రండి, ముగింపులోనే ఉన్నాం. దయచేసి అందరూ ప్రార్థన పూర్వకంగా ఉండండి. యూదా పత్రిక 13వ వచనం 4వ లైన్ నుంచి చదవండి. వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. హల్లెలూయా. ఏంటి గాఢాంధకారం అంటే భయంకరమైన అంధకారం, చీకటి. చాలా మంది నరకాన్ని గురించి ఎలా అనుకుంటున్నారు. ఎలా అంటే చెప్పండి, ఎలా అనుకున్నా తెలుసా? నరకం అంటే యూట్యూబ్ లో మనం చూసినట్లుగా ఇదంతా ఒక అగ్నిలోకమే అండి. మొత్తం ఒక్కొక్కరు కాలిపోతూ అక్కడ చాలా మంది మనుషులు, బోల్ మంది కుప్పలు కదా. బైబిల్ అలా చెప్పలేదు. నరకం కోసం అలా చెప్పింది తెలుసా? చీకటి, నువ్వు ఎంత బాధపడుతున్నావు నీ పక్కడికి తెలియదు అక్కడ. అర్థమవుతుందా? నువ్వెంత ఏడుస్తున్నావో, ఎంత గోపడతావో, భయంకరమైన చీకటిలో నువ్వు ఉంటావు. నీ చుట్టూ అంత చీకటి గాఢాంధకారం కమ్ముకుంటది. నీకు పక్కనోడేం కనబడదు. నరకాన్ని గురించి చాలా సినిమాలు తీశారు, చాలా మంది చాలా కని చెప్పారు. కానీ బైబిల్ ఒరిజినల్ అలా చెప్పలేదు. బైబిల్లో
నరకం అంతా ఓపెన్ గా ఉండి మొత్తం ఒక్కొక్కరు కాలిపోతుండే ఒక్కొక్కరు ఉన్నట్లు అలా ఉండదు. అక్కడ గాఢాంధకార చీకట్లో నీ పక్కన వాళ్ళు ఎంత వేదన పడుతున్నారు, నువ్వెంత వేదన పడుతుంది కనబడదన్నమాట. ఒక్కొక్కరును గాఢాంధకారం వీళ్ళు కొరకుంటదంట. అందుకని మూలవాక్యం విచిత్రమైన ఇదేట్రావో క్రిస్మస్ రోజు ఈ మూలవాక్యం అనుకుంటున్నాడా ఏంటి? ఒక వ్యక్తి రక్షణ పొందాలంత ఈజీ కాదు. ఈజీనా? చాలా మంది స్వస్థతలు, అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, ఆశ్చర్యాలు దీని మీదే ఉంటుంది. కానీ సంపూర్ణ మారు మనస్సు, నిత్య జీవాన్ని పొందుకోవడం అనే దాని మీదకి రావడం లేదు. వీరి కొరకు గాఢాంధకారము పొంచి ఉన్నదట. నిత్య శిక్షకు వీరు పాత్రులట. ఎవరు వీళ్ళు? అందుకే మార్కు సువార్త 16:16 ప్రకారంగా నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఒక మాట చెప్తున్నాను ఇక్కడ, యేసు ప్రభువును నమ్మకపోతే నరకానికి వేసేస్తాడని బైబిల్లో ఉందా? లేదు. ఎవరు ఎలాంటి సువార్తలు చెప్పకండి దయచేసి. యేసు ప్రభువును నమ్మకపోతే నరకానికి వేయడం కదండి. యేసు ప్రభువును నమ్ముకోవడం వల్ల నరక పాత్రులు జీవానికి పాత్రలు అవుతారు. ఇది సువార్త. దిస్ ఇస్ ద గాస్పల్ ఆఫ్ పాల్. ఇది పౌలు ప్రకటించిన సువార్త. రెండిట్లకి డిఫరెంట్ ఉందా లేదా? ఏంటి? యేసు ప్రభువు కఠినుడు కాదు ఏసేయడానికి. ఆల్రెడీ మానవుడు జన్మముతోను కర్మముతోను పాపముగా ఉన్నాడు కాబట్టి, పాపం వల్ల వచ్చే జీతం మరణం కాబట్టి, ఈ మరణం వల్ల ప్రభావం ఏం చేస్తుందంటే నిత్య శిక్షకు, నాశనానికి తీసుకెళ్లిపోతుంది. దాని నుండి తప్పించడానికి 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం ప్రకారంగా ఏంటి పాపను రక్షించడానికి క్రీస్తు యేసు లోకంలోనికి వచ్చాడు. హల్లెలూయా. ఎందుకు వచ్చాడు ఆయన? రక్షించడానికి వచ్చాడట. అంటే ఎక్కడి నుండి రక్షించడానికి? మరి నరకం అనేది దేవుడు అలా పెట్టకూడదు కదని అంటారు. మరి భూమి మీద న్యాయస్థానాలు, పోలీస్ స్టేషన్లు అలాగా మాట్లాడుకుంటే ఏంటి? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒంట్లో బాగాలేనప్పుడు, ఆరోగ్యం బాగాలేనప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళకూడదు. వెళ్ళకూడదా? వెళ్ళాలి. ఎందుకు పెట్టాడు అంటే ఆరోగ్యం బాగాలేనటువంటి వ్యక్తులు ఆరోగ్యం కొరకు హాస్పిటల్కి వెళ్ళాలి. అదే ఈ విధంగా ఏదైనా లోపము, తప్పుదం జరుగుతున్నప్పుడు న్యాయస్థానాలు, శిక్షాస్థానాలు ఈ భూమి మీద ఉన్నట్లుగా దేవుడు కూడా నరకం అనేది ఎందుకు చేశాడని బైబిల్ చెప్పిందంటే, మత్తయి సువార్త 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనం చదవండి. అప్పుడు ఆయన ఎడం వైపు ఉన్న వారిని చూచి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. హల్లెలూయా. ఏమంట? నరకం అనేది ఎవరి కొరకంట? ఏంటి ఎవరి కొరకు? మీరు ఎక్కడున్నారో నాకు అర్థం కాలేదు. అప్పుడు ఆయన ఇలా అంటున్నాడు, ఎడవైపు ఉన్న వారిని చూసి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. ఎవరి కొరకంట నరకం? అపవాదికిని వాని దూతలకును. అంటే దేవుడు ఈ శిక్షాస్థలం అనేది దేని కొరకు చేశాడంటే, దేవలోకంలో దేవుడి దగ్గర ఉన్నటువంటి వాడికి చేశాడట. ఎందుకు చేశాడు అంటే, ఈ భూమి మీద ఈ న్యాయస్థానాలు ఎలాగైతే శిక్షా స్థలాలుగా కొన్ని ఉన్నాయో, అలాగే దేవుని రాజ్యంలో తప్పు చేస్తే ఎవరైనా సరే ఆ శిక్షా స్థలంలోనికి వెళ్ళిపోతారట. అందుకని అపవాది కొరకు చేయబడింది ఈ నరకం అనేది. అపవాదిని అనుసరించేవారు వెళ్ళిపోతారట. ఇప్పుడు చెప్పండి. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నాడంటే, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకునడానికి మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడని యోహాను ప్రవక్త మాటలు చెప్పాడు. యేసు ప్రభువారు కూడా ఆ మాటలు చెప్పాడు. అందుకని నీవు దేవుని సంబంధివా, దుష్టుని సంబంధివా? అబ్రాహము, కొంతమంది అన్నారు అబ్రాహం మాకు తండ్రి అన్నారు. యేసు ప్రభువారిని యోహాను సువార్త 10వ అధ్యాయంలో చూడదు. కానీ అప్పుడు యేసు ప్రభువారు అన్నారు, మీరు మీ తండ్రి అయిన అబ్రాహం పిల్లలైతే ఆయన క్రియలు ఉంటాయి మీలో. మీరు అబ్రాహం పిల్లలైతే నన్ను ఎందుకు నిష్కామంగా చంపడానికి ఎదుగుతున్నారు? మీరు అబ్రాహం పిల్లలు కాదు మీరు అన్నాడు యేసు ప్రభువారు. ఇప్పుడు అదే చెప్తున్నాను, ప్రపంచవ్యాప్తంగా అధిక శాతం క్రైస్తవులే ఉన్నారు. ఎంతమంది ఈరోజు చెప్తున్నాను నేను యేసుక్రీస్తు ప్రభువారి సొంత బిడ్డనని ఎంతమంది చెప్పగలరు? నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఈ భౌతిక సంబంధమైన జీవితంలో మునిగిపోయి మనం అందరూ కూడా దేవుని కుమారులు, కుమార్తెలు అనే సంగతిని మర్చిపోయి ఎవరికి నచ్చిన వేళ వెళ్ళిపోతున్నారు మాట. హల్లెలూయా. అందుకని అపవాది సంబంధించినటువంటి వేలో నువ్వు నేను వెళ్ళకూడదట.
చాలా మంది అందుకని దుష్టుల ఆలోచన చెప్పిన నడవద్దని దావీదు మహర్షి ద్వారా మొదటి కీర్తనలో మొదటి చరణంలో రాయబడి ఉంది. దేవుణ్ణి నమ్ముకుంటే దేవుని క్రియలు నీలో ఉండాలి. నిష్కారణమైనటువంటి ద్వేషంతో కూడినటువంటి క్రియలు నీలో ఉండకూడదట. హల్లెలూయా. అపవాది కొరకు సిద్ధపరిచిన దాంట్లోనికి ఎవరు వెళ్తున్నారని చెప్పింది వాక్యము, శపింపబడుతున్న వారు వెళ్తున్నారట. ఎవరు శపింపబడుతున్నారు? దేవుడి దగ్గర అంటే 2 వర్గాలు ఉంటాయంట. మొత్తం భూమి మీద ఉన్న జనాభా అంతా కలిపి 2 వర్గాలు వేస్తాడు ఆయన. ఒకటి కుడివైపు, రెండోది ఎడవైపు. ఒకరిని ఏమన్నాడు? గొర్రెలు అన్నాడు, ఒకరిని మేక. సోదరులు అంటున్నారు కదా సోషల్ మీడియా వేదిక, కానీ మీరు గొర్రెలు రా. ఎస్ ఐఎమ్ షీప్. ఆర్ యు పిగ్? నువ్వు పందువు, నేను గొర్రెనే. హల్లెలూయా. అంతే కదా. క్రైస్తవులు ఎవరైట? గొర్రెలు. అవును, దేవుడు చెప్పాడు గొర్రె మంచిది కదా, ఎవరికి హానికరమైనది కాదు. హల్లెలూయా. గొర్రెని ఎత్తుకుని ఫోటో దిగుతాం నేను, నువ్వు పందుని ఎత్తుకుని దిగి ఫోటో చూద్దాం. హల్లెలూయా. నేను గొర్రెతో ఫోటో దిగుతాను, సెల్ఫీ దిగుతాను, దాన్ని గొర్రెని నేను ముద్దెట్టుకుంటాను దాన్ని. నువ్వు పందిని ఎత్తుకుని పందిని ముద్దులెట్టుకో. నన్ను గొర్రె అంటున్నటువంటి పందే, నువ్వు పందిని ఎట్టుకుని ఫోటో దిగు దమ్ముందా? నేను గొర్రెని ఎట్టుకుని 100 ఫోటోలు దిగుతాను. గొర్రెని నా మీద ఎత్తుకుంటాను, దానికి ముద్దులు ఎడతాను, నేను ముద్దులు ఎట్టించుకుంటాను గొర్రెతోటి. నువ్వు పందుతో అన్ని చేయగలవా? ఎస్, నువ్వు అన్నది నిజమే. పిలాతును యేసుప్రభు నువ్వు రాజు అన్నాడు. ఎస్ అన్నాడు. గొర్రె అంటే బాధపడొద్దు. ఎస్, నేను షీప్నే, నేను గొర్రెనే ఒప్పుకుంటున్నాను. ఇది స్వార్థ అంటే. ఎందుకు మళ్ళీ రెచ్చగొట్టి గొడవ పెట్టడం? హల్లెలూయా. బాగుందా? హల్లెలూయా. కనుక ఎడవైపు ఉన్నటువంటి మేకలను శపింపబడిన వారట యేసు ప్రభువు వారు చెప్తున్నాడు. ఈ రోజు అనుకుంటున్నారు క్రైస్తవులు మేము రక్షణ పొందాం, పర్లేదు అనుకుంటున్నారు. రక్షణకు కలిగినటువంటి క్రియలు నీలో కనబడకపోతే, నేను చెప్తున్నాను, ఒక దేవుని సేవకుడిగా నేనైనా నువ్వైనా ఎవరైనా సరే అపవాదికి నీ వాని దూతలకు సిద్ధపరచబడిన నిశ్శగ్నిలోనికి వెళ్ళిపోతావు. జాగ్రత్త. క్రిస్మస్ అంటే కోళ్ళు మేకలు పీకలు కోసి అండ్ హ్యాపీ క్రిస్మస్ చెప్పుకోవడమే కాదు, అసలైనటువంటి క్రిస్మస్ అంటే ఏంటి చెప్పినా, యేసు ఎందు కొరకు ఈ భూమి మీదకు వచ్చాడో ఆ ఉద్దేశం నాలో పరిపూర్ణంగా నెరవేరాలని నూతన సమర్పణ తీర్మానం కలిగిన వాడే అసలైన క్రిస్మస్ ను పొందుకోగలుగుతాడు. హల్లెలూయా. వాడే ఈ లోకానికి ఉదయించే సూర్యుడు అవుతాడు, వాడే ఒక నక్షత్రం అవుతాడు. అందుకని నేను గుడికి వెళ్ళిపోతున్నాను, నేను యేసుప్రభువుని నమ్మేసుకున్నాను కాదు, ఇది కాదు. అందుకే కొంచెం సీరియస్ లోనికి రండి. క్రైస్తవ సమాజమా, క్రైస్తవులారా, ఏ సంఘానికి వెళ్తారో వెళ్ళండి, ఎక్కడికి వెళ్తారో వెళ్ళండి. వెళ్తున్న స్థలాలలో మందిరాలలో క్రీస్తుకు తగినటువంటి వ్యక్తులుగా బ్రతకండి. మీకే నష్టం. పాస్టర్ గారు మిమ్మల్ని పొగిడినా, మీరు పాస్టర్ గారిని పొగిడినా ఏంటి, నీలో నీతి క్రియలు లేకపోతే, నీలో దేవుడు కోరుకున్నటువంటి ఆ క్రమం లేకపోతే వాడి వీడు కలిపిపోతారు బయటికి. ఈ సీరియస్ మైండ్ లేదు. ఒకరినొక నువ్వు నన్ను పొగుడు, నేను నిన్ను పొగుడుతాను, ఇందులోకి వెళ్ళిపోతూ ఉన్నారు. హల్లెలూయా. చాలా బాధతో చెప్తున్నాను. నేను ఎందుకు చెప్తున్నాను? అదే శపింపబడినటువంటి జీవితం నాది, ఏమాత్రం ఉపయోగం లేనటువంటి బ్రతుకు నాది. ఏంటి, ఆశ సంపాదించుకోవడానికో, డబ్బు సంపాదించుకుని పేరు ప్రఖ్యాతం సంపాదించుకోవడానికి కాదు. నశించిపోతున్న ఆత్మల కొరకు 20 సంవత్సరాల నుండి ఉపవాసాలు మానకుండా చేస్తూనే వచ్చాను నేను. ఎందుకండి? చక్కగా ఏదో ఉన్నది తినేసి పడుకోవచ్చు కదా. నేను చెప్తున్నాను, క్రైస్తవుని గురించి సోదరులు అంటున్నారు, ఊర్లో ఒక బాధ్యత కలిగిన క్రైస్తవుడు ఉంటే అతడు నిద్రపోకుండా ఊరి ప్రజలందరి మేలు కొరకు కన్నీరు కారుస్తాడండి. ఇది క్రైస్తవ జీవితం అంటే. హల్లెలూయా. ఈరోజు క్రైస్తవులు ఎలాగ ఉన్నారో మీరు ఆలోచన చేసుకోండి. ఒకసారి ఈ సంవత్సరం 2005 ఈ క్రిస్మస్ ద్వారానైనా సరే అపవాదికి సంబంధించింది నీలో ఏదైనా కానీ ఉందేమో చూసుకోండి. జాగ్రత్త. అది చాలా ప్రమాదమేండి. దానివల్ల నిన్ను నిత్య శిక్షకు తీసుకెళ్లిపోతుంది. అందుకే వీరు నిత్య శిక్షకును, నీతిమంతులైతే నిత్య జీవమునకును పోవుదిరట. మన ఆ ఊళ్ళో ఈళ్లపల్లి పాకలు అనేటువంటి ఊర్లో నిత్య జీవము కొరకు చెప్పాను, ఇక్కడ నిత్య నాశనం కొరకు చెప్తున్నాను. హల్లెలూయా. చాలా ప్రమాదం. దానికి భయపడండి దయచేసి. అమ్మో, మరణం తర్వాత ఈ భయంకరమైన స్థలంలోకి నేను వెళ్తే యుగయుగాలు అక్కడ ఉండవలసి వస్తుంది, అది చాలా భయంకరమైంది అని భయపడండి. ప్రకటన గ్రంథంలో చెప్పాడు. చివరిగా ముగించుకుందాం మనం. ప్రకటన గ్రంథము 20 అధ్యాయంలోనికి రండి. ప్రకటన గ్రంథం 20 అధ్యాయము 10వ వచనం. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడును. అచ్చట ఆ క్రూరముఖమును అబద్ధ ప్రవక్తియు ఉన్నారు.
వారు యుగ యుగములు రాత్రింబగళ్ళు నరకంలో శిక్షాస్థలం ఎలాంటిదంట, యుగ యుగాలు రాత్రింబగళ్ళు డే అండ్ నైట్ బాధపడవలసి వస్తుందంట. ఎందుకు మనిషి కుమారుడు వచ్చాడండి, దీని నుండి తప్పించాలని ఆయన వస్తే ఆయన వేసేస్తాడంటారేటండి? ఆయన వేస్తాడా తప్పించడానికి వచ్చాడు? ఆయన తప్పించడానికి వచ్చాడు. కనుక స్వార్థను కొంతమంది దుర్వార్తగా మార్చేస్తున్నారు. వేసేవాడు కాదండి దేవుడు. తల్లి మరిచినా తండ్రి మరిచినా మరువని దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయన మన కొరకే ప్రాణం పెట్టాడు, కానీ మన ప్రాణాలు తీసుకునేవాడు కాదు ఆయన. ఈ భూమి మీద మరణం తర్వాత అయిపోయిన తర్వాత ఒక నిత్య జీవంలోనికి మనం తీసుకువెళ్ళడం కొరకు మరియ తనయుడిగా మరియకు ఈ భూమి మీద మానవ రూపంలో ఆమె గర్భము ద్వారా ఈ భూమి మీదకి వస్తే అది ఎలా జరుగుతుంది? మరియమ్మ కడుపుని ఎలా పడతాడు, పెళ్లి కాకుండా ఎలా పడతాడు చెప్పండి అంటారు. తెచ్చుకుందాం చెప్పుకుందాం. మరి అన్ని గ్రంథాలు తెచ్చుకుంది. ఈ నెలకు వచ్చాడు, ఆయన నెలకు వచ్చాడు, ఆ నెలకు వచ్చిందో మొన్న అన్ని చెప్పుకుందామా? మొత్తం అన్ని గ్రంథాలు పెట్టుకోండి. అదే అంటున్నాను. మరియమ్మ పుట్టుకుని ఎలా అపహరిస్తారు? లోకంలో పాయసానికి పుట్టారట, పండుగ కూడా పుట్టినట్టు చెప్తూ ఉన్నారు. మరి అది మీరు నమ్ముతూ ఉన్నప్పుడు ఒక స్త్రీ స్పష్టంగా ఆధారాలతో నిరూపణలతో చక్రవర్తులతో హెరోదు కాలంలో జరిగింది ఇదండి. ఎలాంటి చరిత్రలోనికి వెళ్ళి హెరోదు కాలం ఎప్పుడు, రోమ్ చక్రవర్తి కాలం ఎప్పుడు, ఏ సంవత్సరం, క్రీస్తు పూర్వం నాడు ఎప్పుడు జరిగిందో ఎంత చరిత్ర తిరిగేస్తే. ఎందుకంటే ఆధారం ఏం కావాలండి? మిగిలిన ఆధారాలు ఎక్కడ కూడా ఒకటి లేదు, ఎక్కడ కూడా లేదు. మహాత్మ తండ్రి దైవజనులు రంజిత్ చౌదరి గారు ప్రపంచానికే సవాల్ చేశారు. ఒక సవాల్ ఏంటంటే సింపుల్ గా 6000 మానవ జాతి చరిత్ర 6000 కంటే ఎక్కువగా ఉన్నదనంటే ఒక రాజు చరిత్ర గాని, ఒక రాయి చరిత్ర గాని, ఒక కట్టడ చరిత్ర గాని కార్బన్ డేట్ టెస్ట్ లో చూపించండి అని ఒక్క ప్రశ్న అడిగాడు. ఎంతకాలం ఆయన ముందుకు రావాలి. ఎందుకు వాదాలు అవసరం లేదండి, చరిత్ర కావాలి. చరిత్రలో నీవు మాసేయడానికి మాఫీ చేయడానికి అవదు కదా చరిత్ర. ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశాన్ని పరిపాలించిన వారు మొదటి ప్రధానమంత్రి ఎవరు, మొదటి రాష్ట్రమంత్రి ఎవరు, ఆంధ్రప్రదేశ్ మొదటి సీఎం ఎవరు, ఇలాగ అన్ని డీటెయిల్స్ ఉన్నట్లుగా యేసుప్రభువు వారు పుట్టలేదు అని అంటే యేసుప్రభువు వారు పుట్టినప్పుడు రోమ్ అధికారంలో హెరోదు కాలంలో ఇవన్నీ జరిగాయని స్పష్టంగా లేఖనాలు చెప్తున్నప్పుడు హెరోదు కాలంలోకి వెళ్ళండి, రోమ్ కాలంలోకి వెళ్ళండి. అప్పుడు యేసుప్రభువు వారు పుట్టాడో లేదో తేల్చి చెప్పేసి పుట్టలేదని ఆ ప్రయత్నం చేయలేరట. లేని ఏమో ఉన్నాయని చెప్తున్నారు, ఉన్నదేమో లేదని చెప్తున్నారు. మనిషిని వివాదాలు చేస్తాను. అందుకే చెప్తాను, యాజ్ ఏ క్రిస్టియన్ గా, ఒక క్రైస్తవుడిగా నేను సమాజానికి ఇస్తున్న ఒక సందేశం ఏంటంటే, మీరు సంతోషంగా బ్రతకండి, హ్యాపీగా ఉండండి, సుఖంగా ఉండండి, కానీ ధనవంతుడు వెళ్ళిన చోటుకి మాత్రం వెళ్ళకండి. ఎందుకంటే అది నిత్య శిక్ష. ఇక్కడ ఎంత నొప్పి వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఫర్ ఎగ్జాంపుల్ పురుటి నొప్పులు పడుతున్నటువంటి బిడ్డల దగ్గరికి మనం వెళ్ళడితే, ఫస్ట్ కానుపులో ఉన్నటువంటి వ్యక్తిని అడిగితే వాళ్ళు అప్పుడు అంటారు, బాబో ఇంక రెండో బిడ్డను అస్సలు కన్న జీవితంలో మొగోళ్ళకుంటే బాను, మాకుంది అనవసరంగానే, దేవుడు ఎందుకు ఇలా చేశాడన్న ఆడవాళ్ళు ఫస్ట్ కానుపులో మంది మొగోళ్ళకి అంటూ ఉంటారు మాట. అవునా కదా? ఆ మొదటి కానుపులో స్త్రీలు డెలివరీ సమయంలో ఆ బాధ చూసి త్వరగా డెలివరీ అవ్వకపోతే 2-3 రోజులు హాస్పిటల్లో ఉంటే, బాబు రెండో బిడ్డ కళ్ళలో కూడా రాకూడదు వాళ్ళకి, ఆయన్నే వెంటనే ఆపరేషన్ చేయించుకోవాలి డాక్టర్ అంటారు. కొంతకాలం అయిపోయిన తర్వాత, అమ్మ మరి అలా అన్నావు కదా ఆపరేషన్ చేయించాలని పెట్టిన, అయ్యో తోడు లేకపోతే ఎలాగా అంటారు వల్ల, మరి చెప్పింది నువ్వే కదా అంటే తోడు అంటారు. ఇప్పుడు అంటే అప్పుడు బాధ అలాంటిది, భరించలేని బాధ. అందుకని ఆ బాధలు ఏవో మాట్లాడేసుకుంటాం. కానీ మళ్ళా బిడ్డ కనడానికి అమ్మ రెడీ అయిపోతుంది. నిజం చెప్తున్నాను, స్త్రీ ఇంత బాధ ఉంది, బిడ్డను కంటే ఇంత ప్రమాదం ఉంది 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 అని తెలిసి కూడా నిన్ను నన్ను మన అమ్మలకి అన్నారండి. హల్లెలూయా. ఎంత బాధ ఉంది అని తెలిసి కూడా కన్నారంటే నిజంగా అందుకంటున్నాను, స్త్రీ ఎంతో గొప్పది మాట ఈ సృష్టిలోను. హల్లెలూయా. అందుకే దేవుడు స్త్రీమూర్తి ద్వారా ఈ భూలోకానికి రావాలనుకున్నాడు ఆయన. హల్లెలూయా. కనుక సుఖంగా సంతోషంగా బ్రతకండి, కానీ నిత్య శిక్ష అనేది ఒకటి ఉంది. ఎందుకు వెళ్తావు ఆ శిక్షలోకి? నేను మాట చెప్తున్నాను, ఆరోగ్యం పాడైపోయింది. ఎందుకు పాడైపోద్ది? మన చేతిలో ఉందా? మన ఆరోగ్యం మన చేతిలో ఉందా? తోడు ఉంటే అలా ఉండాలన్నమాట. చూసారా, తోడు అంటే అది మాట. చక్కగానే వాక్యంలో నెరవేర్చారు ఇద్దరు. చూడండి, అన్ని జనులు కూడా వాక్యంలో నెరవేరుతున్న. గాడ్ బ్లెస్ యు అమ్మా, దేవుని స్తోత్రం. తోడు అలా ఉండాలి. హల్లెలూయా. యేసయ్య మనకు ఆ తోడు ఉండడానికి వచ్చాడండి. అన్నయ్య అనుకుంటావో, అమ్మ అనుకుంటావో, నాన్న అనుకుంటావో, ఫ్రెండ్ అనుకుంటావో అనుకో, యేసయ్య రోజు నుండి ఆయన వచ్చింది ఎందుకో తెలుసా?
ఆ నిత్య శిక్షలోకి, ఆ వేదనకరమైన స్థలంలోకి, ఆ గాఢాంధకారంలోనికి, ఆ నిత్య నాశనకరమైనటువంటి ఏడుపు పండుగ స్థలంలోనికి నువ్వు వెళ్ళకూడదని యేసయ్య ఇక్కడికి వచ్చాడండి. హల్లెలూయా. అది మర్చిపోయి ఇక్కడ ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు బ్రతుకుతున్నారు, ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు జీవనం చేస్తున్నారు. ఇక ఇది కాదు క్రైస్తవ జీవితం అంటే. దయచేసి చెప్తున్నాను, ఈ రాత్రి ప్రసంగం వింటున్నటువంటి సహోదరులు ఈ రోజు నుంచి కొత్త జీవితాన్ని గడపడానికి ఏంటి, నన్ను చూడండి, నా వైపు చూడండి, క్రొత్త జీవితాన్ని గడపడానికి ఒక తీర్మానం చేసుకోండి. ఎన్నైనా వాక్యాలు వినొచ్చు, ఎన్ని ఉపయోగం లేదు. లోపలికి వెళ్ళలేనప్పుడు ఏ వాక్యమైనా వ్యర్థమైపోతుంది. హల్లెలూయా. కాబట్టి రాత్రి నిత్య జీవం అనేది ఉంది, నిత్య నాశనం అనేది ఉంది. ధనవంతుడు అంటే అంత సుఖపడేటువంటి వ్యక్తి అందులోకి ఎందుకు వెళ్ళాడు చెప్పండి? ఎందుకు వెళ్ళాడు అంటే, ఎందుకు వెళ్ళాడు తెలుసా? దేవుడు ఎందుకొరకైతే తను పుట్టించాడో ఆ ఉద్దేశంలోనికి తను రాలేనందువలన వెళ్ళవలసి వచ్చింది. ఈ రోజు నువ్వు ఈ భూమి మీద జీవితం కొరకి నీకు నచ్చినట్లుగా బ్రతికి ఆయన నిర్లక్ష్యం చేసి, ఆయన ఏమనుకున్నా పర్లేదు, మా పాస్టర్ గారు పర్లేదు, రాకుండా పర్లేదు, ఏమనుకోలే, పర్లేదు, కుర్రోడు మనోడే, పర్లేదు, వడ్డించేవాడు మనోడే, నువ్వు ఎక్కడైనా కూర్చో పర్లేదు అన్నట్లుగా పాస్టర్ గారు మనోడే, అందరూ మనోళ్ళే. కానీ ఆయన మాత్రం యూదా గోత్రపు సింహము, రారాజు. హల్లెలూయా. రారాజు అయినా మన వాడు కాడు అక్కడ. నేను 33.5 సంవత్సరాలు ఈ భూమి మీదకి వచ్చినాడు, నీ ఓడని ఎందుకు అనలేదు నువ్వు? నేను కలవలసిలో నీ కొరకు ప్రాణం పెట్టి ఆఖరి రక్తం వరకు నీ కొరకు దారిపోస్తే అప్పుడు నా ఓడని ఎందుకు అనుకోలేదు? ఇప్పుడు నేను నీ ఓడిని ఎలాగయ్యాను అన్నాడు శపింపబడిన వారిని. ఈ మత్తయి సువార్త అదే స్టోరీ. ఈ ఎడవైపు ఉన్న వారిని అందరిని అన్నారు, మీరు నేను ఆకలి కన్నా నా ఆకలి తీర్చారా? నేను బాధలో ఉన్నాను, నేను నన్ను పట్టించుకున్నారా? మీరు ఏం చేశారు చెప్పండి? మీ కొరకు బ్రతికారు, మీ కొరకు ఆలోచించారు, ఏం చేసినా మీ స్వార్థం, మీ సుఖం, మీ సంతోషం కనుక చేశారు. నా కొరకు మీరు ఏం చేయలేదు. మీరు శపింపబడిన వారులారా, మీరు వెళ్ళిపోండి, మీరు నిత్యాగ్నిలోకి వేసేయండి అన్నాడు యేసయ్య. హల్లెలూయా. అంటే పోగొట్టుకున్నాం. ధనవంతుడు అబ్రాహాము కుమారుడైనట్ట పోగొట్టుకున్నాడు. నేను చెప్తున్నాను, రక్షణ పొందేసాను పర్లేదు, ఆహ్వా అనుకుంటున్నాం. రక్షణకు తగినటువంటి ఫలాలు కూడా నీలో కనబడకపోతే ఏంటి, చాలా ప్రమాదంలో ఉంటాం. అందుకే చెప్తున్నాను, చాలా క్రిస్మస్ మీటింగ్లు మనం పెట్టుకున్నాం, ఎన్నో క్రిస్మస్ సందేశాలు ఇచ్చాం. నేను అంటాను, ఈ సంవత్సరానికి ఈ క్రిస్మస్ సందేశం ఇది ఒక్కటి చాలు మన జీవితాలకి. హల్లెలూయా. అయినా ఒక మాట చెప్తున్నాను, ఇక్కడ టచ్ అని కింద పడిపోయే ప్రసంగం నీకు కావాలా? యుగయుగాలు నేను నాశనం నుండి తప్పించే ప్రసంగం కావాలా? ఏం కావాలి? ఏది కావాలి? ఏం కోరుకుంటున్నారు జనాలు? ప్రియులారా, మిమ్మల్ని దేవుడు చెప్తున్నాడు, మీరు అనేకులు డాక్టర్లు అవ్వబోతున్నారు. నన్ను మీరు దేవుని స్తోత్రం చెప్పాడంటే ఆమేన్ హల్లెలూయా అంటారు. అక్కడ చదువుకున్న వాళ్ళు ఒక్కరు లేకపోయినా సరే. అంటే అలా చెప్పేయడం వల్ల చెప్పేవాళ్ళు వాళ్ళకి నచ్చినట్లు చెప్తున్నారు. అప్పుడు అలా అయ్యా, ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు, ఇక్కడ కనీసం చదువుకున్న వాళ్ళు డాక్టర్ అవ్వాలనే వాళ్ళు ఎవరు లేరు, నువ్వు ఈ మాట ఎందుకన్నావు చెప్పండి అని నిలదీసి వాడు తయారవుతే ఒక్కొక్క సేవకుడు ఒళ్ళు దగ్గరెట్టుకుని వాక్యం చెప్తాడు. హల్లెలూయా. అంటే ఎందుకు చెప్పట్లేదు అలా ఒళ్ళు దగ్గరెట్టుకోండి? నువ్వేమో ఆకాశంలో చుక్కను చూడు, కుక్కను చూడు అని అక్కడికి వెళ్ళిపోతుంటే వాళ్ళు అలాగే చెప్తారన్నమాట. అందుకంటున్నాను, సేవకులు తమకు నచ్చినట్లుగా బ్రతకడానికి కారణం ఎవరు? నీవు 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 అడుగుతాడు. అందుకే బాధ్యత అనేది నీకు ఉండాలి. అందుకని శపింపబడిన వారు ఎవరంట? బాధ్యత లేనివారు. బాధ్యత లేనివారు. దేవుడు ఎంత గొప్ప రక్షణ ఇచ్చాడంటే ఆశ్రమస్ అనుకుంటున్నారండి. ఎలా ఉన్నా పర్లేదు, ఆయన ఏమనుకోడు పర్లేదు. మీ పిల్లల్ని కూడా సంవత్సరానికి ఒకసారి పంపించండి స్కూల్కి, ఒకేసారి పంపించండి, ఫీజు అంతా కట్టేసి పాస్ అవుతారా వాళ్ళు? హాస్పిటల్లో మెడిసిన్ కూడా మనకి ఒంట్లో బాగాలేనప్పుడు మెడిసిన్ కూడా గుర్తొచ్చినప్పుడు వేసుకోండి, ఆరోగ్యం వస్తుందా? అన్ని పర్ఫెక్ట్ గా పాటించాలి మనం. కానీ దేవుడి దగ్గరికి వచ్చేసరికి మనకు నచ్చినట్లుగా బ్రతకాలి. అందుకే చెప్తున్నాను, జోడించుకున్నాను, 2 చేతులు జోడిస్తున్నానండి. భయంకరమైన ప్రమాదం అది. శిక్షాస్థలం అంటే ఆశ్రమాషి కాదు. అక్కడ నుండి తప్పించడానికి దేవుడు అంత భయంకరమైన శ్రమ పొందవలసి వచ్చింది. చూడండి, ఆయన పుట్టికను ఇతరులు విమర్శించేలాగా ఎంచుకున్నాడు. ఆయన మన కోసమే. కనీసం ఆయన మరణాన్ని కూడా మన కోసం విమర్శించుకోలేగా ఎంచుకున్నాడు ఆయన. కానీ రాకడ మాత్రం ఎవరు విమర్శించడానికి అవకాశం లేదు. ప్రతి వాని మోకాలు యేసు నామములో వంగుతుంది, ప్రతి వాని నాలుక ఆయనను స్తుతిస్తుంది మాట. మరి నువ్వు స్తుతించకపోతే ఎలా చెప్పండి? అందుకే ఎలాంటి ప్రసంగాలు కోరుకోవాలి మనం? ఎలాంటి ప్రసంగాలు కోరుకుంటున్నారు ఈరోజు క్రైస్తవం? దేవుడు నీ హృదయంలో నుండి దాటిపోతుంటే నీకు భయం కలగడం లేదు. లేకపోయినా పర్లేదులే అనుకుంటున్నారు, ఏదో బ్రతికేస్తున్నాను. అందుకే చెప్తున్నాను,
5 సంవత్సరాలు నిద్రలేని రాత్రులు గడిపి రోగం కొరకు ఏమైపోతున్నానో ఏడ్చిన నేను ఈరోజు చెప్తున్నాను, అనేక రాత్రులు మెలకుగా ఉన్నాను. రాత్రి ఎర్లీగా పడుకున్నాను అలసిపోయి. మా బాబు లేపేస్తే 12 గంటలకు లేచాను. 12 గంటలకు లేచి మోకాళ్ళు వేస్తే తెల్లవారిపోయింది. తెల్లవార్లు ప్రార్థన చేశాను. అప్పుడే దేవుడు నన్ను ఈ ప్రసంగం అప్పుడే రాత్రి ఇచ్చాడు నాకు, తెల్లవారి గట్ల. హల్లెలూయా. నేను చెప్తున్నాను, నిజంగా ఇంత భయంకరమైనటువంటి పరిస్థితి, నిద్రలేని రాత్రులు గడుపుతున్నాను. ఈరోజు భోజనం నిద్రని ఐ డోంట్ కేర్, పట్టించుకున్నాను నేను దాని కొరకు. కానీ నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు మనం ప్రయాసపడాలి. దాని కొరకు నువ్వు ఏ విధంగా ఉపయోగపడగలవో, నేను ఏ విధంగా ఇప్పుడు వాళ్ళు పెట్టుకున్నారు మీటింగ్, వాళ్ళు సాక్ష్యం చెప్పలేదు, ఏం చెప్పలేదు అంటే వాళ్ళ ద్వారా ఇక్కడ ఈ మాటలు ప్రకటించబడుతున్నాయి అంటే ఆ ఘనత ఆశీర్వాదం వాళ్ళకి వస్తుందా లేదు? ఇప్పుడు అలాగ ప్రతి వారు కూడా ప్రజల రక్షణ కొరకు, ప్రజలు నిత్యనాశనం తప్పించుకోవడం కొరకు నీవిలాగ దేవునికి ఉపయోగపడడానికి అహర్నిశలు నువ్వు ప్రయాసపడాలి. కానీ రాకడ సమీపిస్తుంది, నువ్వు ఎంత దాచుకున్నా ఎంత ఉన్నా సరే ఏం ఉపయోగపడదు. హల్లెలూయా. కాబట్టి నిత్యము మనము ఈ నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేయాలి, భారంగా కనిపెట్టాలి. మిగిలిన విషయాలు అన్ని సీరియస్ గా తీసుకుంటాం. దేవుడి దగ్గరికి వచ్చేసరికి పర్వాలేదు, పాస్టర్ మనోడే, కుర్రోడు ఏమనుకోడు, అసలు ఏమనుకుంటాడు కుర్రోడు, ఏమనుకోడు, పెద్దోడే అనుకుంటాడు ఏమన్నా సరే. హల్లెలూయా. అదే ప్రాబ్లం మాట. అందుకే ఆయన చూడండి, మధ్యలో ఉన్న చూడొద్దు. కొంతమంది ఏమంటున్నారంటే యేసు మంచోడే అండి, ఈ ఇల్లే కొంపలు ముంచేవాళ్ళు. ఆ కొంపలు ముంచేవాళ్ళు ఎందుకు నువ్వు ఫాలో అవుతావు? వాళ్ళు వద్దు, మంచి దేవుడే కదా ఆయన ఫాలో అవ్వు, ఈ నిత్య నాశనం ఆయనే తప్పిస్తాడండి. హల్లెలూయా. మనిషిని ఫాలో అవ్వకండి, ఎవరున్నావు ఆయన ఫాలో అవ్వండి. అందుకే చెప్తున్నాను, నేను ఎందుకు నొక్కి చెప్తున్నానంటే ఇది భయంకరమైన సమస్య. ఇక్కడ ఎన్ని సమస్యలైనా పడవచ్చు, ఎన్ని బాధలైనా పడవచ్చు. ఆ యోహాను గ్రంథం రాసిన యోహాను గారిని బ్రతుకుండగానే మరిగి తాసులు వేసేసాడండి. మరిగి తాసులు వేసి పద్మాసు దేశంలో పాడేశారన్నమాట. అక్కడికి వెళ్ళింది వాక్యము. ఎందుకంటే సిటీలో గనులు, గొప్పవారు, జ్ఞానులు, ధనవంతులు, బలవంతులు ఉంటే వాక్యానికి లోబడేవాడు ఒక్కడు లేడు. అక్కడ అడవులో కాలిపోయిన దేహముతో చావు బ్రతుకు మధ్య కొట్టుమెట్లాడుతుంటే అరణ్యంలో ఉన్న యోహాను దగ్గరకు పద్మాసు దీపములకు వాక్యం వెళ్ళగా అప్పుడు రాశాడు ఈ ప్రకటన గ్రంథం. హల్లెలూయా. ఎన్నో సంగతులు ఉన్నాయి. రాత్రి కంటిన్యూగా 4-5 గంటలు చెప్తాను నరకం కోసం. ఏంటి పొంచున్న ప్రమాదం గురించి మనం తెలుసుకోకపోతే ఎలా? 1 వారం రోజులు భయంకరమైన తుఫాన్ రాబోతుందంట. మొన్న ముంతా తుఫాన్ వచ్చింది, ఇప్పుడు అనుష్క తుఫాన్ అంటే దాని పేరు. 1 వారం రోజులు ఉంటుందంటే, అయ్యా అనుష్క వస్తుందే మా ఊరు, అనుష్క వస్తుంది అంటారా? 1 వారం రోజులు కరెంట్ ఉండదంట, కుళాయి ఉండదంట, షాపులు ఉండవంట అని తెలిసినప్పుడు, ప్రభుత్వాలు చెప్పినప్పుడు అందరూ ఏం చేస్తాం? క్యాండిల్స్, పాల ప్యాకెట్లు జాగ్రత్తగా కొంత స్టోర్, ఏదైతే ఫుడ్ కొంచెం ఎక్కువ మనకి నిలవ ఉండేటువంటి ఐటమ్స్ ఏదైతే ఉంటాయో సాధ్యమంత వరకు. ఇప్పుడు ఇంట్లో రూపాయి లేదు, వస్తుందా తుఫాన్ రాని నాకు సంబంధం అంటదా? ఆ పూజ చేసుకుని అర్జెంటుగా 1 వారం రోజులు కాబట్టి సరుకులు వేసుకుంటావా లేదా? అలాగే నేను చెప్తున్నాను, క్రైస్తవులను లేదు అండ్ హైందవులను లేదు, మానవ జాతి అంతటికి నేను విన్నవించుకుని నేను అనుకుంటాను, ఒకవేళ బ్రతుకున్నందుకు నా జీవితంలో ఈ ప్రసంగం ఒకటి చాలు. ఒకవేళ దేవుడు తీసుకుంటే చాలు. ఒకవేళ జోసెఫ్ లాస్ట్ ప్రసంగం, నీకు ఒకటి లాస్ట్ ప్రసంగం కావాలి, ఏ ప్రసంగం చేస్తావంటే ఇది చాలు. ఒకవేళ అంటే అయిపోదులే, ఎంతో మంది కన్నీరు కాల్చారు, ఇది ఇక్కడితో లాస్ట్ ప్రసంగం ఏం కాదు, కానీ ఇంకా చాలా ఉంటాయి. కానీ అవసరం బట్టి చెప్తున్నాను, ఒకవేళ ఇప్పటి వరకు ప్రసంగాలు ఒకవేళ ఇది లాస్ట్ ప్రసంగం అనుకుంటే చాలండి. ఒకవేళ నిజంగానే ఈ లాస్ట్ ప్రసంగం చేసి నేను ఇంటికి వెళ్ళి మంచం మీద భోజనం చేసి అలా పడుకుని చనిపోయాను మన పట్టి జోసెఫ్ లాగా, నిజంగా చెప్తున్నాను, రేపు పొద్దుట నేను ప్రసంగం చేసే ప్రసంగాన్ని కూడా నువ్వు వినవు. కానీ నిజంగానే నేను చచ్చిపోతే ఈ ప్రసంగం మీ అందరికీ గుర్తుండిపోతుంది. ఉండదా? ఉండదా? ఏ దేవుడు అలా చావకుండా మళ్ళా రేపు ఇంకో ప్రసంగం చేసే కృపెత్తే ఆ ప్రసంగం గుర్తుండదా? చెప్పండి. నేను అందుకే చెప్పాను, నా బ్రతుకులో ప్రతిదీ కూడా, ప్రతి బంధానికి కూడా న్యాయం చెప్పాను. సరే తెలుసో తెలియక నాదే తప్పు, ఎందుకు దూరం అవ్వడం, ఎందుకు వివాదం పెంచుకోవడం, కలిసిపోదాం. మళ్ళా న్యాయమే మాట్లాడుతూ ఉన్నాను. 1 వారం రోజులు ప్రమాదం పొంచి ఉందంటే కావాల్సినవి సిద్ధపరచుకుంటాం. పాస్టర్ గారు లాస్ట్ ప్రసంగం చేసి చచ్చిపోతే అయ్యో పట్టు జోసెఫ్ గారిది నేను కూడా పెట్టాను మన గ్రూప్ లో, చూడండి అందరూ అని చెప్పి అందరూ షేర్ చేస్తున్నారు. ఆయన బ్రతుకోనికి ఎన్నో ప్రసంగం చేశాడు, అక్కడ పట్టించుకోలేదు. అలాగే నేను చచ్చిపోతే ఈ ప్రసంగం మిమ్మల్ని మారుతుందంటే చచ్చిపోవడానికి కూడా సిద్ధపడతాను నేను. ఎందుకంటే బ్రతుకుంటే ఎవరిని మార్చలేను, బ్రతుకంటే చచ్చిపోయి కొందరిని మార్చాలని ఆశయంతో బ్రతికాను ఎంతకాలం నేను. ఎందుకు ఆయన అన్నాడు, నువ్వు చావుడు రా కాదు, నేను చావును సజీవుడిని యెహోవా క్రియలు వివరిస్తానని చెప్పినట్లుగా దేవుడి అవకాశం ఇచ్చాడు. అందుకే చెప్తున్నాను, సీరియస్ గా తీసుకోండి దయచేసి. ఒంట్లో బాగాలేనప్పుడు పరిచయం ఎంత అవసరమో, ఇంట్లో బాగాలేనప్పుడు కొన్ని అవసరాల కొరకు ఎంత ఆరాటపడతామో, దేవుని విషయంలో కనీసం ఈ రాత్రి అయినా సరే సరైన సమర్పణ తీర్మానం చేసుకుని
ధనవంతుడికే చోటు దొరకలేదు అక్కడ. ధనవంతుడికే దొరకలేదు. ఎందుకంటే ధనవంతుడికి యేసయ్యలో చోటు లేదు ఆయన హృదయంలో. యేసయ్య పుట్టాడు, స్థలము లేదట మరియమ్మకు. ఆయన తీసుకుని పశువుల తోటలో పెట్టింది. ఈరోజు వాక్యం నీతో మాట్లాడుతుందిగా, నిన్ను బాగు చేయడానికి, నిన్ను సరి చేయడానికి, నిన్ను నిత్యనాశనం తప్పించడానికి అన్యుల దగ్గర లేదు, క్రైస్తవుల దగ్గర లేదు. దేవుని వాక్యం ప్రవహిస్తుండగా మేము బిజీగా ఉన్నాం అని వాక్యం దూరం చేసుకున్నాం. అయ్యో, దేనికి బిజీ అవుతున్నాం? భోజనం చేయడం మానేసుకో, నిద్రపోవడం మానేసుకో, కానీ దేవునికి చోటు వేయడం మాత్రం దయచేసి మానకండి. ఇది చెప్తున్నాను. దేవుడు ఇంకా నిన్ను ప్రేమిస్తూ నీతో మాట్లాడుతున్న మాట నేను చెప్తున్నాను. ఈ స్థలానికి ఒక శ్రేష్టమైనటువంటి విత్తనాలు దేవుడు వేస్తున్నాడండి. ఆ విత్తనాలు ఈ రాత్రి నువ్వు తీసుకెళ్ళగలిగితే, ఆ విత్తనాలు నీలో ఫలించగలిగితే, నేను చెప్తున్నాను, కుడివైపున ఆశీర్వదించబడినటువంటి వారి స్థానం నీ స్థానము. హల్లెలూయా. యుగాలు నిత్య జీవములు ఆనందం పొందే స్థానమే నీ స్థానం అవుతుంది. కనుక నిత్య నాశనం అనేది భయంకరమైన ప్రమాదం. దాని నుండి ఏ మానవుడు ఎప్పుడు వెళ్ళకూడదని క్రైస్తవులుగా ఈ స్వార్థ చెప్తున్నాం. కానీ ఒక మతంలో నుండి ఒక మతంలో కాదు. ఏ మతంలో ఉంటారో ఉండండి, ఏమి నమ్ముతారో అందులో ఉండండి. దాంట్లో నుండి ఈ నిత్య నాశనం ఎలా తప్పించుకోవాలో వెతకండి, నిత్యజీవం ఎలా పొందాలో వెతకండి. ఇదొక్కటి ఆలోచించగలిగితే అందరికీ కూడా మోక్షం కలుగుతుంది, నాశనం తప్పించబడుతుంది. దేవుడు ఈ మాటలు మన వెనుకడలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తూ